ఒకరోజు గంగానదీ తీరంలో తులసీదేవి నడుస్తుండగా ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో వినాయకుడు తపస్సు చేస్తుంటే తులసీదేవి వినాయకుడి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోమని కోరుతుంది. కాని గణేశుడు బ్రహ్మచారి జీవితాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల తులసీదేవి విన్నపాన్ని తిరస్కరించాడు. కోపంతో తులసీదేవి గణేశుడిని శపించింది. నీకు వివాహం జరగకపోతే నీ పూజ ఎప్పటికీ సంపూర్ణం కాదు అని అన్నది. దానికి ప్రతిశాపంగా గణపతి కూడా తులసిని శపించాడు. నీవు కూడా వివాహం చేసుకుంటావు, కాని ఒక అసురుడిని అని శపించాడు. ఈ మాటలు విన్న తర్వాత తులసి కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు అడిగింది. గణేశుడు ఆమెపై కరుణించి నీవు దేవతల ఆశీర్వాదాన్ని పొంది ఒక పవిత్రమైన మొక్కగా పూజలు అందుకుంటావు అని అంటాడు. కాని నా పూజలో మాత్రం నిన్ను అంగీకరించను అని అంటాడు. అయినా గణేశుడు కోపం తగ్గకపోవడంతో దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరించమని కోరుకుంటారు. వినాయకుని కోపం తగ్గించడానికి బ్రహ్మదేవుడు తన కుమార్తెలైన సిద్ధి మరియు బుద్ధులను గణేశునికి ఇచ్చి వివాహం జరిపించారు. అందువల్ల వినాయకుడు సిద్ధి బుద్ధులను వివాహం చేసుకోవటం ఒక ప్రతీకాత్మక కథనంగా చెప్తారు. గణపతిని ఆరాధిస్తే భక్తులకు విజయంతో పాటు జ్ఞానం కూడా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. మీకు వినాయకుడంటే ఇష్టముంటే జై గణేశ అని కామెంట్ చేయండి.